హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అన్నమయ్య లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము బయట షాపుల్లో కొనే వాటికన్నా కానీ ఇంట్లోనే హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసి చూడండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఫస్ట్ బౌల్ తీసుకొని శనగపిండి వేసుకుందాము. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో వంట సోడా వేస్తున్నానండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నార్మల్ లడ్డూకి మనం వాటర్ పోసుకొని ఈ పిండిని కలుపుకుంటాం కదా, అలా కాకుండా ఈ పిండిని ఓన్లీ పాలతో మాత్రమే కలుపుకోవాలండి. పచ్చిపాలే పోస్తున్నాను నేను. కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మనం సేమ్ బూందీకి ఎలా కలుపుకుంటామో అలాగే జారుగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, బ్యాటరు ఇలాగా జారిపోతూ ఉండాలన్నమాట. మనం బూందీ వేసుకోవాలి కదా, ఆ బూందీ జారాలో వేయంగానే బబుల్స్గా బూందీలాగా క్రియేట్ అవ్వాలి మనకి. ఇప్పుడు మనము స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. ఈ ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి కూడా వేసి చూడండి, టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఒకసారి ఆయిల్ చెక్ చేస్తున్నాను. జస్ట్ మనం ఒక డ్రాప్ వేయగానే సర్రని పైకి రావాలి, లేదంటే బూందీ సరిగా వేగదు. నా దగ్గర బూందీ చారా లేదు, అందుకని నేను నార్మల్గా ఇంట్లో మనం యూజ్ చేసే చిల్లులు గరిటె ఉంటుంది కదా, దాన్నే యూజ్ చేస్తున్నాను. ఒక గిన్నెతోటి ఇలాగ మనం చిన్నులు గరిటెతోటి పిండిని పోసి వెంటనే తిప్పేసామంటే బూందీగా పడుతుంది. బూందీ పడంగానే ఇట్లా పైకి తేలాలి, లేదంటే అతుకుపోయి ముద్దలుగా వస్తుంది. పిండి మొత్తము ఇలాగే వేసుకోవాలండి. అలాగే పిండి నార్మల్ లడ్డుకి మనం కొంచెం వైట్గా వేపుకుంటాం కదా, అలా కాకుండా బాగా బ్రౌన్ కలర్లో వేగాలి. అప్పుడే లడ్డు కలరు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇలాగా కలర్ చేంజ్ అవ్వాలి బూందీ, అప్పుడే లడ్డు టేస్టీగా ఉంటుంది. పిండి మొత్తము బ్యాచ్లుగా మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి బూందీలాగా. వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో కొత్త వీడియోస్ని మంచి వంటల్ని మీకు అప్లోడ్ చేసి పెడతాను. అలాగే మీరు ఈ వంటని కానీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి, బూందీ మొత్తము నేను రెడీ చేసాను. చల్లారిపోయింది ఇది. ఇప్పుడు దీంట్లో కొంచెం తీసుకొని మిక్సీలో వేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. నార్మల్గా లడ్డు చేసేవాళ్ళు పెద్ద క్వాంటిటీలో చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే పాకంలోనే వేసి బూందీని దంపుతారు. మనం తక్కువ క్వాంటిటీలో ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి, మరి మెత్తటి పౌడర్ లాగా వద్దు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పాకం పట్టుకుందాము. మనం తీసుకున్నాం కదా కప్పు, దాంతోనే నేను 3/4 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. సేమ్ అదే క్వాంటిటీలో వాటర్ కూడా తీసుకొని బాగా మరిగించాలి షుగర్ని. ఎక్కువ టైం ఏం పట్టదండి ఇది పాకం రావడానికి కూడా, చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కళ్ళే కూడా ఈజీగా చేసేయచ్చు ఇంట్లోనే ఈ లడ్డుని. బాగా మరిగిన తర్వాత కాసేపటికే మనము జస్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తాను కదా, జస్ట్ బంకగా అయితే చాలు మన చేతికి, పెద్ద పాకమేం రావనవసరం లేదు. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న బూందీని వేసేసుకుందాము. బూందీని వేసేసి సన్నగా సిమ్లోనే పెట్టి కొంతసేపు బాగా కలపాలి. అలాగే బూందీతో పాటు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, అది కూడా వేసేసుకోవాలి. పాకం బాగా మొత్తం అంతా కలిసేలాగా బాగా తిప్పుకోవాలి గరిటెతోటి. అప్పుడే పాకం ప్రతి ఒక్క బూందీకి పట్టి బాగా ఈవెన్గా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి అలాగే కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి. పచ్చకర్పూరం వేస్తే హెల్త్కి మంచిది, ప్లస్ మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది లడ్డూకి. సేమ్ మనం టెంపుల్లో తింటాం కదా, ఆ లడ్డు ఫ్లేవర్ వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దించికి పక్కన పెట్టేసుకోవాలా. ఇంకా అలాగే ఈ లడ్డూలోకి డ్రై ఫ్రూట్స్ వేయించుతున్నానండి. నేను ఇక్కడ ఒక కడాయి తీసుకొని ఒక పెద్ద గరిటె నిండా నెయ్యి వేసుకున్నాను. దాంట్లో ఎండు ద్రాక్ష ఇంకా జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లడ్డులోకి వేసేసుకోవాలి. నెయ్యితో పాటు వేసేసుకున్నాం కాబట్టి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలుగా చుట్టేసుకుందాము. మరీ చల్లారితే పొడి అయిపోతుంది, అట్లా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి.
వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నచ్చితే మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫైనల్గా మన అన్నమయ్య లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మా ఇంట్లో మా పిల్లలకి మా హస్బెండ్కి చాలా ఇష్టం ఈ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.